హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పల్లీ చట్నీ బొరుగుల దోశ చేస్తున్నాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: మజ్జిగ, బియ్యం, బొరుగులు. ముందుగా పిండి కోసం పుల్లటి మజ్జిగలో 1 కప్ బియ్యం, 3 కప్పులు బొరుగులు కలుపుకొని 1 గంట సేపు నానపెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత మజ్జిగతో సహా బియ్యం, బొరుగుల్ని జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. దోశ పిండిలా రావాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని తగినంత దోశ పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. కావాలంటే ఆ మజ్జిగనే కొంచెం పోసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. దోశపిండిలా జారుడుగా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ ఉంచి దోశలా వేసి కొంచెం మందంగా వేసుకోవాలి. దీనిని నెరపకూడదు. తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకొని మూత ఉంచి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేడిగా సర్వ్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ఊదప్పాల్లా కూడా వేసుకోవచ్చు. వీటిని నెరపకూడదు. మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకొని మూత ఉంచుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి 2 సైడ్స్ తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఇంకో సైడ్ తిప్పుకొని బాగా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. వీటి కాంబినేషన్ పల్లీ చట్నీ. చట్నీ కోసం పల్లీలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఉప్పు, జీలకర్ర, చింతపండు, బెల్లం. ముందుగా జార్లోకి ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, పల్లీలు, చింతపండు, బెల్లం, ఉప్పు, జీలకర్ర అన్నీ వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, చట్నీ రెడీ. పల్లీ చట్నీ బొరుగుల దోశ రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.